అలా జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నాక వద్దు అనుకుంటే రిఫండ్ చేస్తారా? సో ఇది మేజర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. హై ఫ్రెండ్స్, నా పేరు మౌలి, మీరు చేస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో మీలో చాలా మందికి ఉన్న డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకుందాం. యాక్చువల్లీ మన ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడాను మీలో ఎవరైతే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఎవరికైతే నేను ఆన్సర్ చేయలేదో అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా పికప్ చేసి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు అడిగే అన్ని క్వశ్చన్స్కి కూడాను ఈ వీడియోలోనే ఆన్సర్ దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక వేరే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ వీడియో చూసినప్పటికీ కూడాను మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కానీ లేదంటే మన ఛానల్లో ఏదైనా వీడియో కింద మీరు కనుక కామెంట్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవరి కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదర్వైజ్ వీక్లీ వన్స్ నేను ఇట్లా Q&A ఎపిసోడ్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి రాజేష్ కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో జియో ఎయిర్ ఫైబర్కి సెక్యూరిటీ డిపాజిట్ ఏమైనా చేయాలా? సో ఇక్కడ జియో ఎయిర్ ఫైబర్లో మనం చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అయితే ఉండదు. మనకి ఓన్లీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. కొత్తగా మనకి 3 months ప్లాన్ తీసుకొచ్చారు కదా, 3 months ప్లాన్ కోసం అయితే 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే 6 months ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్లయితే 500 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు 1 yearకి కనుక మీరు 1 year కనుక మీరు ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు ఇందులో ఇటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మీకు టోటల్ డివైజెస్ కానీ టోటల్ మీకు ఏదైతే మనకి వైఫై రౌటర్ ఉంటుందో వైఫై రౌటర్ కానీ లేదంటే 4K సెటప్ బాక్స్ ఈ రెండు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మీరు కనెక్షన్ వద్దనుకుంటారో కనెక్షన్ డిస్కౌంట్ చేయించుకుంటారో అప్పుడైతే మీరు ఏదైతే ఈ డివైజెస్ ఉన్నాయో ఈ డివైజెస్ జియో వాళ్ళకి అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి అనూప్ కుమార్ గారు అడుగుతున్నారు, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ జియో ఫైబర్ సర్వీస్ 3 days నాట్ సాల్వ్డ్ ప్రాబ్లమ్. దే ఆర్ ప్లేయింగ్ విత్ మీ, దే నాట్ సెండ్ ఎనీ సర్వీస్, వెరీ పూర్ సర్వీస్, దే ఆర్ నాట్ గివింగ్ రిప్లై, సాల్వ్ మీ ప్రాబ్లమ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు జియో సర్వీస్, నాకు తెలిసి జియో సర్వీస్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్టున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరే కాదు ఎవరికైనా సరే జియో సర్వీస్ కానీ జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్ కానీ మీకు కస్టమర్ సర్వీస్ కనుక రెస్పాన్స్ సరిగా లేదు అనుకున్నట్లయితే మీరు వెంటనే కన్జ్యూమర్ ఫోరంలో అయితే కంప్లైంట్ చేయండి. మీరు కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ చేశాక వితిన్ 1 weekలో వాళ్ళు కంపల్సరిగా మీ యొక్క కంప్లైంట్కి అయితే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మీ దగ్గరికి టెక్నీషియన్ వచ్చి ఏమైందో ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. చాలా మందికి కూడా ఇదే ఇష్యూ ఉంది. సో అందుకే నేను ఈ క్వశ్చన్ అయితే పిక్ చేయడం జరిగింది. సో ఎవరైతే జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ సర్వీసెస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్ ఫారంలో కంప్లైంట్ చేసినట్లయితే మీకు రిజాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లక్ష్మీ షారంగి గారు అడుగుతున్నారు, అన్న 3 months ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 3 months ప్లాన్ నాకు తెలిసి 1.5 month 2 months అవుతుంది. తర్వాత జాన్ గారు అడుగుతున్నారు, అన్న నా దగ్గర HDMI పోర్ట్ మానిటర్ ఉంది, డైరెక్ట్గా సెటప్ బాక్స్ కనెక్ట్ చేయొచ్చా? సో HDMI సపోర్టెడ్ మానిటర్స్ ఏవైనా మన దగ్గర ఉన్నట్లయితే డైరెక్ట్గా మనకి HDMI అవుట్పుట్ ఉన్న సెటప్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. లైక్ మనకి ప్రెజెంట్ వచ్చే సెటప్ బాక్సెస్ అన్నింటిలో కూడా HDMI సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రీవియస్గా వచ్చే మన సెటప్ బాక్స్లో మనకి AV పోర్ట్తో వచ్చాయి. సో ఇప్పుడు వచ్చే సెటప్ బాక్స్ అన్నీ కూడా మనకి HDMI సపోర్ట్తో వస్తున్నాయి కాబట్టి HDMI సపోర్ట్ ఉన్న ఏ సెటప్ బాక్స్ అయినా సరే మీరు HDMI సపోర్ట్ చేసే మానిటర్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత రమాదేవి గారు అడుగుతున్నారు, 499 రీఛార్జ్ చేస్తే ఛానల్స్ అండ్ వైఫై వస్తుందా? సో ఎయిర్టెల్లో మనకి 499 రీఛార్జ్ ఉంటుంది కదా, ఈ ఎయిర్టెల్లో 499 రీఛార్జ్ చేసుకుంటే ఓన్లీ మనకి ఇంటర్నెట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 40 Mbps స్పీడ్తో ఓన్లీ ఇంటర్నెట్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఎటువంటి DTH సర్వీసెస్ కానీ ఎటువంటి OTT సబ్స్క్రిప్షన్ కానీ రాదని చెప్పుకోవచ్చు. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి రవీంద్ర గారు అడుగుతున్నారు, 1 or 2 months రీఛార్జ్ చేయకపోతే కనెక్షన్ డిస్కంటిన్యూ చేస్తారా? ఒకవేళ ప్రీపెయిడ్ తీసుకుంటే డిస్కంటిన్యూ చేయొచ్చు అంటే ఎలా? సో మీరు ఎయిర్ ఫైబర్లో కనుక చూసుకున్నట్లయితే 1 month కనుక మీకు బిల్ పే చేయనట్లయితే ఏమవుతుందంటే బిల్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుందండి. బిల్ జనరేట్ అయిన డేట్ నుంచి 10 days లోపు కనుక మీరు బిల్ పే చేయనట్లయితే ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది. ఆ బిల్ అనేది పెండింగ్లో ఉంటుంది. సో తర్వాత మీకు ఈ ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉంది ఈ పెండింగ్ అమౌంట్ మీద మీకు ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ అయితే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదైతే క్లియర్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక డిస్కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడి
డిస్కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఎవ్రీ మంత్ కూడాను బిల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రీపెయిడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రీపెయిడ్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు అండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఈ మంత్ మీకు అవసరం ఉంది అనుకునేటప్పుడు ఈ మంత్ మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ కనుక మీకు అవసరం లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ మీరు రీఛార్జ్ ఆపేసుకున్నట్లయితే ఆ మంత్ అంతా కూడాను మీకు ఇంకా అవసరం ఉండదు. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే రీఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి భరత్ గారు అడుగుతున్నారు, 1000 GB అంటే 3 monthsకి అదే 1000 GB యూజ్ చేయాలా లేకపోతే పెర్ మంత్కి 1000 GB ప్రొవైడ్ చేస్తారా? సో మనకి జియో ఎయిర్ ఫైబర్లో చూసినట్టయితే పర్ మంత్ మనకి 1000 GB వస్తుందండి. ఇది మంత్లీ డేటా అని చెప్పుకోవచ్చు. సో మంత్కి మీరు ఒక 500 GB యూజ్ చేస్తారనుకున్నట్లయితే మిగతా 500 కూడాను అట్లానే పోతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అండ్ అలాగే ఈ 1000 GB కూడాను మీరు ఒక 20 daysలోనే యూజ్ చేస్తారనుకున్నట్లయితే ఎక్స్ట్రా మీకు డేటా కావాలనుకున్నట్లయితే డేటా బూస్టర్ ప్లాన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఈ డేటా బూస్టర్ ప్లాన్లో మీరు ఏదైనా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు కూడాను ఈ హై డేటా, ఈ ఎక్స్ట్రా డేటా అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది ఎటువంటి క్యారీ ఫార్వర్డ్ ఉండదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎర్నింగ్ మనీ నుంచి అడుగుతున్నారు, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నాక వద్దు అనుకుంటే రిఫండ్ చేస్తారా? సో ఇది మేజర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలియదు. జనరల్గా మనకి చాలామంది ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండవని చెప్పేసి 1 year కోసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక 1 year ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే మీకు సర్వీస్లో కానీ లేదంటే మీకు స్పీడ్ రావట్లేదు అనుకున్నప్పటికీ కూడాను ఇట్లాంటి ఇష్యూస్లో మీరు ఏదైనా కనెక్షన్ డిస్కంటిన్యూ చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి రిఫండ్ కూడా రాదు. ఈ 30 Mbps ప్లాన్ కనుక మీకు 12 months కోసం తీసుకున్నట్లయితే అప్రాక్స్గా 8,000 rupees అనేది అవ్వడం జరుగుతుంది కదా. 1 month మీరు యూజ్ చేసి మీకు నచ్చలేదు అనుకున్నట్లయితే మీరు డిస్కంటిన్యూ చేసుకున్నా సరే మీకు ఎటువంటి రిఫండ్ అయితే రాదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు మీ ఏరియాలో కొత్తగా మీరు తీసుకుంటున్నారు అనుకునేటప్పుడు జస్ట్ 3 months ప్లాన్ అయితే ట్రై చేయండి. 3 months ప్లాన్ ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు నచ్చలేదు అనుకున్నట్లయితే 3 months తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదర్వైజ్ మీరు 12 months ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఎటువంటి రిఫండ్ రాదు కాబట్టి మీరు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీలి ప్రభాస్ గారు అడుగుతున్నారు, ఎయిర్ ఫైబర్కి ల్యాండ్లైన్ కనెక్షన్ చేయొచ్చా? సో జియో ఎయిర్ ఫైబర్లో మనకి ల్యాండ్లైన్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. బట్ వీళ్ళ జియో జాయిన్ అప్లికేషన్ యూజ్ చేసి ఫ్రీ కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇది అందరికైతే రాలేదు, కొంతమందికి అయితే అందుబాటులోకి వచ్చింది. ఇన్ ఫ్యూచర్లో అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే మీ మొబైల్ ఉందో మొబైల్లో మీ యొక్క జియో ఎయిర్ ఫైబర్ యొక్క వైఫై రేంజ్లో ఉన్నంత వరకు మాత్రం ఆ యాప్ యూజ్ చేసి మీ ఫ్రీ కాల్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ల్యాండ్లైన్ కనెక్షన్ అయితే పెట్టుకోవడానికి అయితే లేదు. ఆప్టికల్ ఫైబర్ ఏదైతే ఉందో ఆప్టికల్ ఫైబర్లో మీరు ల్యాండ్లైన్ కనెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఈ వీక్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే. అండ్ అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేదంటే ఏ వీడియో కింద కామెంట్ చేసినా నేనైతే పిక్ చేసి నెక్స్ట్ వీక్ వచ్చే వీడియోలో ఆ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.